ఇలాంటి ఒక అద్భుతమైన పరిస్థితిలో ఎలాగో అందరూ పెద్దలు వేదిక మీద ఉన్నారు కాబట్టి మన సాయి కుమార్ గారికి మంచి సన్మాన కార్యక్రమం ఉంది. అందరూ కలిసి కట్టుగా దగ్గరుండి సన్మానించుకుందాం. ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను రచయిత, ప్రయోక్త, నటుడు, సభా వ్యాఖ్యాత, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అనౌన్సర్, తిరుమల బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత, భారతీభూషణ వ్యాఖ్యాన కళా విశారద, సువర్ణమణి బంధన స్వీకర్త, నంది పురస్కార గ్రహీత, స్వర్ణ కంకణ స్వీకర్త, శ్రీపతి పద వాచస్పతి రాంభట్ల నృసింహ శర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పట్లతో వీరిని వేదిక మీదకి ఆహ్వానించి సన్మాన కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్తుందా కోరుకుంటున్నాము. రామారావు గారు విజయనగరం పిరమిడ్ సొసైటీ వేదిక మీదకి రావాలి. సార్ని సన్మానించుకునే చక్కని ఫ్లూట్ మ్యూజిక్లో ఒక 2 minutes మనందరం మెడిటేషన్ చేద్దాం. వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, పాదాలు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస. శ్రీ పైడి తల్లి అమ్మవారి యొక్క విశేషమైన ఆదరణ, చల్లని చూపు, మరి ఆ సిరిమానుని మన ఇంటికి ధ్యానంతో తీసుకొని వద్దాం. శ్వాస మీద ధ్యాస. కుర్చీలో కూర్చుని వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని పీల్చే గాలి మరియు వదిలే గాలిని గమనించాలి. నిలబడే వాళ్ళు నిలబడే అలా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. శ్వాసానుసంధానం. చక్కని ఫ్లూట్ మ్యూజిక్ వినబడుతుంది. ఆ సంగీతంలో మన శ్వాసను గమనిస్తూ మరి ఈ ప్రాంగణానికి ఇంకా ఎన్నో అద్భుత కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి మనం శక్తిని ఇద్దాం. నిలబడే వాళ్ళు నిలబడే అలా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. సహజమైన శ్వాస మీద ధ్యాస. ఎవరు వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఆఖరి 3 నిమిషాలు ఫ్లూట్ మ్యూజిక్ ప్లే చేయాలి. సహజమైన శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషాలు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు వీలుంటే అప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. పైసా ఖర్చు లేని సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఎలాంటి ఒత్తిడులున్నా అవి దూరమై అద్భుతంగా ఆరోగ్యాన్ని పొందే ఈ గొప్ప ధ్యానం అనే విత్తనాన్ని మీకు పైడితల్లి అమ్మవారి సన్నిధిలో సిరిమాను ఉత్సవ రోజుల్లో అందించడానికే ఈ అద్భుత కార్యక్రమాన్ని విజయనగరం పిరమిడ్ సొసైటీ మాస్టర్లతో తలపెట్టడం జరిగింది. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు, 20 సెకండ్లు, 10 సెకండ్లు, 5 సెకండ్స్. 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. ధ్యానం పూర్తయిన తర్వాత 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుని 5, 4, 3, 2, 1, 0. ఈ ధ్యానం ఏ మతానికి, కులానికి, వర్గానికి సంబంధించింది కాదు. శ్వాస ఉన్న వాళ్ళు ఎవరైనా శ్వాస ఉన్నంత వరకు అద్భుతంగా ఈ ధ్యానం చేయొచ్చు. మరి ఈ మెడిటేషన్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మరి సీనియర్ మోస్ట్ నటుడు సాయి కుమార్ గారి యొక్క నోటి వెంబడి 1-2 నిమిషాలు సార్ని ఆయన అనుభవం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ సార్.
గురుభ్యో నమః. మనకి రేపు సిరిమాన ఉత్సవం. ఆ పడితెలమ్మ ఆశీర్వాదం కోసం మనందరం ఇక్కడ చేరుకున్నాం విజయనగరానికి, మన విజయనగరానికి. ఈ ధ్యానంలో నేను సిరిమాన్నే చూశాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాన్నగారు మన విజయనగరమే. సో నాన్నతో మొదలైన మా ప్రస్థానానికి, మా ఆది వరకు స్వరం మా నాన్నగారిదైతే, సంస్కారం మా అమ్మగారిదైతే, అనుగ్రహం పైడితలమ్మ ముక్కోడి దేవతలదైతే, అభిమానం మీ అందరిది. సో చాలా ఆనందంగా ఉంది. అంటే ఆనందో బ్రహ్మ గురించి వినడం కానీ, ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంత సెలబ్రేషన్ టైంలో 5 minutes మీరు ఎక్కడో ఒకరో ఇద్దరు ఆ అల్లరి ఉండాలండి. ఆ అల్లరితో పాటు మీరు అందరూ కూడా ఆ ధ్యానంలోకి వెళ్ళడం నిజంగా చాలా ఆనందం వేసింది. సో ఆ క్రెడిట్ అంతా ఆనందో బ్రహ్మకే చేరుతుంది. సో అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూ డైలాగులు చాలా ఉన్నాయి, చెప్తాను, ఇంకా టైం ఉంది. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా. అగ్ని డైలాగ్ తర్వాత ఉన్నాయి. ఇప్పుడు ధ్యానం మూడ్లో ఉన్నాం, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో సర్వే జన సుఖినో భవంతు. ఆ పైడితలమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మిమిక్రీ ఆనంద్ గారు ఇప్పుడు ఒక అద్భుతమైన డైలాగు సాయి కుమార్ గారికి డబ్బింగ్ చెప్తారు. ఇది విచిత్రం, ఇది చూడ్డానికి కొంచెం విచిత్రంగా కనబడే అందమైన విషయం. ఇదిగోండి. హలో ఓకే. సో మనం ఎవరినైనా చూస్తూ ఎదిగామంటే, నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సార్ డైలాగ్స్ ప్లే అవుతుంటే మా నాన్న చెప్తూ ఉండేవాడు. అక్కడి నుంచే నా ప్రస్తావన అనేది మొదలైంది. సో మీ ముందు మాట్లాడడానికి కొద్దిగా నాకు ధైర్యం సరిపోయినప్పటికీ సరే అలా కాదు సార్, మీరు పక్కనే ఉండాలి, అదే నా ధైర్యం. సార్ వాయిస్ తీసుకుంటే షోలో మాట్లాడుతుంటారు, వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో, ఇలా మాట్లాడే ఓల్డ్ డైలాగ్ తీసుకుంటే పాత సినిమాలో ఒక్కసారి ఆ పురాణాల దాటొచ్చు చూడు, అవసరాల కోసం దాళ్ళు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కురుగుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మలలో శాసించే శక్తి ఒక్కటే ఆశ ముసురునప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలుములో కవుతులా కరిగిపోతాయి. సో ఇలా సరదాగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి జీకే సార్కి, అదేవిధంగా ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి థ్యాంక్ యూ సార్. సూపర్, అద్భుతం. దయచేసి ఆసీనులు కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఏది చేసినా మేము పద్ధతిగా, ప్రేమగా, ఆ తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉండాలి. కాబట్టి ఇదే సందర్భంలో ఒక అందమైన వీణో వైలినో పెడితే ఇంకొంచెం అట్మాస్ఫియర్ వస్తుంది మాకు. సినిమా వాళ్ళం కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా నడవదు ఏ సీన్ అయినా. సభకు నమస్కారం. ఆనందో బ్రహ్మ అభినయ స్వర్ణ సౌధ స్థాయి ఆనందో బ్రహ్మ శ్రీ పూడిపెద్ది సాయి కుమార్ శ్రీరస్తు చిరాయురస్తు చిదానందమస్తు. ఆనందో బ్రహ్మ అంటుంది తైత్తరీయోపనిషత్ వాక్యం. అభినయ బ్రహ్మానందమయానికి
ఆంగిక వాచక వ్యాఖ్యానం శ్రీ పూడిపెద్ది వెంకట వరాహ నరసింహ సాయి కుమార్ ప్రస్థానం. అసలు పేరేమో అంత పొడవు. సాయి కుమారుగా కీర్తి ప్రతిష్టలకు విశాల గగనమే నెలవు. తల్లి కృష్ణజ్యోతి గారి క్రమశిక్షణాయుతమైన పెంపకం, తండ్రి పీజే శర్మ గారి స్వరసత్వ వారసత్వపు పంపకం, ఉన్నత విద్యాధికునిగా ఉత్తమ గాత్ర నట సాధకునిగా తీర్చిదిద్దితే బాల్యంలోనే మయసభతో బాపురే అనిపించి బాపు రేఖల చిత్ర చయనికలో స్నేహంగా మురిపించి రాజశేఖర్ సుమన్ల హీరో దాత్తతకు ధీరోజిత గాత్ర దత్తతతో థియేటర్ల వైబ్రేషన్ల క్రియేటర్గా సెలబ్రేషన్లు చేయించుకున్న కావల్ గీతం, వెట్టి మడిచికట్టి లాంటి తమిళ చిత్రస్థాయి, పోలీస్ స్టోరీ, అగ్ని వంటి కన్నడ చలన సంచలనాల విజయప్రదాయి, ఆస్కార్కు పంపిన రంగితరంగతో నటనలో పైచేయి మన సాయి. ఛాలెంజ్, కలికాలం, శ్రీకారం, శ్లోకం, ఎస్ఆర్ కళ్యాణ మండపం పాత్ర ఏదైతేనేం ఔచిత్య పోషణ తన ప్రత్యేకత, నాయక ప్రతినాయక సహాయ భూమికలలో తనదైన శైలీ నిగూఢత, కన్నడ చిత్రకళా సేవకు 3 రాష్ట్ర ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, నంది బహుమతులు, సీమ దాటి వెళ్ళి పొందిన సైమా ఐఫా సత్కారాలు, ప్రముఖ టీవీ ఛానళ్ల వ్యాఖ్యానాల ఆస్కారాలు, ఇలా ఎన్నెన్నో సాయి కుమార్ కళ వరించినవి, వరిస్తున్నవి, ఆయనను అందుకోవాలని కలవరిస్తున్నవి సన్మానాల మేనాలు. సంగీత సాహిత్య అభినయాది ప్రక్రియల కాడాచి విజయనగరం. ఆ నేలసారం పుణికిపుచ్చుకున్నదే శ్రీ సాయి కుమార్ అంతరంగం. తోబుట్టువులంతా ఈ కళా సౌందర్య లహరికలే. అది ఆదిగా, అదే పునాదిపై శోభిల్లుతున్న భవన సుధావాహికలే. అందుకే డైలాగ్ కింగ్, యాక్షన్ కింగ్ సాయి కుమార్ అంటే స్వరస్తులు కంఠీరవం, గంభీర గాత్ర ధ్యాస, అభినయ ధ్యానం, అహర్నిశల ఆనందో బ్రహ్మత్వ సాధనం. నేటి పురస్కారానికి స్వర్ణ సోపానం. ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవాలు విజయనగరం. ఆనందో బ్రహ్మ మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ వారి సమర్పణ. రచన భారతీభూషణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి అభివాదాలు. శ్వాస మీద ధ్యాస, జీవితానికి అది ఆశ. దీన్ని విడవద్దు ఏ కొస అని ప్రతిబోధించి ఈనాడు ఇంతమంది అద్భుతమైనటువంటి వైద్య శిఖామణులు కూడా అందనటువంటి రోగ నిరోధక శక్తిని, బ్లాంకెట్స్ కప్పుకోవలసిన ఈ చలిలో టాబ్లెట్స్ వాడుకుంటే చాలని చెప్తున్నటువంటి డాక్టర్కి, అసమానమైన ఈ యాక్టర్కి, ఈయన నటనకి మాస్టారు, ఈనాడు వెన్నెలా జాగుని ఎవరు అని వేణువుల పలుకుతున్నటువంటి ఈ అశేష ప్రజానికం ఒక్కసారి కరతాళ ధ్వానాలతో మన జేజేలు. ఎందుకంటే ప్రతి మాటలో ఉచ్చారణకు కంఠీరవం, కంఠారావం సాయి కుమార్. అయితే ఈనాడు ఈ వేదికని మాటలతో సుసంపన్నం చేస్తున్నటువంటి హరితేజ గారు, ఈవిడ హరితేజ తెలుగుకి హెరిటేజా అన్నట్టుగా శోభిల్లుతున్న వారికి, అలాగే పాటల మిఠాయిని పంచిపెడుతున్నటువంటి గీతామాధురి గారికి, ధనుంజయ్ గారికి, స్వాతి సోమనాథ్ గారి నృత్యం, ఇవన్నీ కూడా ఈనాడు సన్మాన ద్రవ్యాలుగా సాయి కుమార్ గారిని అభిషేకిస్తున్నాయి, ఆనందిస్తున్నాయి, బ్రహ్మత్వాన్ని ఇస్తున్నాయి. వెరసి ఆనందో బ్రహ్మగా ఈ ఫలకాన్ని నిర్వాహకుల చేతుల మీదుగా తీసుకోవలసిందిగా కోరుతూ, మరొక్కసారి మన కరతాళ ధ్వానాలతో పైడితల్లమ్మ వారి ఆశీస్సులతో సాయి కుమార్, సాయి కుమార్, సాయి కుమార్.